అన్న చెప్పండి ఈ అరెస్టులు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో ప్రజాపాలన పునరుద్ధరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడారు. అనేక టీవీ మాధ్యమాల్లో కూడా అనేక సందర్భాల్లో ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధాన్ని కొనసాగిస్తూ అరెస్టులను కొనసాగిస్తూ ప్రజాపాలనకు విరుద్ధంగా పాలన చేస్తానని చెప్పేసి సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడే నిరుద్యోగ అంశం మీద మాట్లాడడానికి విద్యార్థి నాయకులతో మాట్లాడడానికి క్యాంపస్కి వచ్చిన అశోక్ సార్ని అర్ధాంతరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. దీన్ని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛకి అట్లాగే ఇందిరమ్మ పాలనలో మాట్లాడే స్వేచ్ఛకి గ్యారంటీ ఉంటుందని చెప్పేసి ప్రకటించినటువంటి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అంశం మీద ఎందుకు మీరు ద్వంద్వంగా వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగ అంశాన్ని పరిష్కరిస్తే, నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తే ఎవరు మాట్లాడరు. ఈరోజు మీరు సమస్యను పరిష్కరించకుండా విద్యార్థులుగా అభ్యర్థులుగా కోరుతున్న అంశం మీద స్పందించకుండా ఈరోజు కేవలం అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం, తెలంగాణలో నిరుద్యోగ సమాజం చూస్తూ ఊరుకోదు, ఉస్మానియా విశ్వవిద్యాలయం చూస్తూ ఊరుకోదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తక్షణమే నిరుద్యోగులు కోరుతున్నటువంటి ఏదైతే గ్రూప్ 1కి సంబంధించిన 1:100 రేషియో ఉందో దాన్ని ప్రకటించాలి. అట్లాగే డిఎస్సికి సంబంధించి కూడా వాయిదా వేసి టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులను కలిగించి పెద్ద ఎత్తున తెలంగాణలో నిరుద్యోగ అంశం మీద ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.